చేసి ఒకసారి ఒక చోట ఒక ఆడిటోరియంలో ఆయన ఒక చిరు సత్కారం చేసి తర్వాత వెంటనే మనం అనుకున్న కార్యక్రమాలు గడపం. అవయా రెడీ అది చేసుకో. ఏంటంటే ఆయన నటించిన మొదటి చిత్రంలో ఈయన విలన్ క్యారెక్టర్ ధరిస్తే ఆయనకి 3 పాటలు పెట్టారు. ఆయన నిర్మాత మన నెల్లూరు వాసి, అందుకని అట్లా నడిచింది అనమాట. ఆయన పాటలు కూడా బ్రహ్మాండంగా ఇది ఉండేది. తమాషా ఏంటంటే పాటల్లో ఆయన నర్తించే తీరు చూస్తే ఎవరైనా నవ్వాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఈయన ఉన్నట్టుండి రబ్బర్ బంతిలాగా చుట్టుకొని అభోగం పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు మనకు అసలు చూసి ఏంటి ఇది ఎట్లా పడిపోయాడు, దెబ్బ తగలేదా అంటే అయ్యి పట్టించుకునేవాడు కాదు. ఆయన నటనలో పరకాయ ప్రవేశం చేసేవాడు. ఈయన అక్క చెల్లెలు అనే సినిమా 1957లో దానికోసం మ్యాజిక్ నేర్చుకున్నాడు. మ్యాజిక్ లో తమాషాలు నేర్చుకున్నాడు. ఈయనతో పాటు ఆదిత్య గారు కూడా వేరే ప్రయాణం చేస్తూ ఉండేవాడంట. చేస్తుంటే ఒక్కసారి అన్నం కూడా ఉండేది కాదంట. డోంట్ కేర్, ముందు నాటకం వేయాలి, ఆ నాటకంలో అటెండ్ చేయాలి, ఇదే ఆయన లక్ష్యం. ఆయనతో పాటు ఇదంతా చంద్రశేఖరన్ గారు చెప్పారు. చంద్రశేఖరన్ గారు ఎవరంటే డాక్టర్ చంద్రశేఖరన్ గారు, ప్రొఫెసర్ చంద్రశేఖరన్ గారు కూడా అని అంటారు. ఆయన ఎవరో కాదు, మన ప్రఖ్యాత గాయని జానకి గారి మామగారు. ఆయన ఎంత గొప్పోడంటే స్టేజీ మీద నెక్స్ట్ మాట్లాడే స్పీకర్స్ ఫర్దర్గా ఇంకా చెప్తారు. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన గిరీశం గారికి థ్యాంక్ యూ సో మచ్. గిరీశం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర ఇప్పుడే చెప్పారు శ్రీనివాసరావు గారు, ఆయన నెల్లూరు వాస్తవంలో మనం అందరికీ చాలా గర్వకారణం. సో సినీ జీవిత ప్రస్థానం ఉన్నంత కాలం రమణారెడ్డి గారిని అందరూ గుర్తించుకునేటట్టుగా ఆయన ఒక చిరకాల ఆయన నేమ్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత కమింగ్ టు అల్లూరు రామలింగయ్య గారు, పాలకోలు చేయించారు. ఈయన రమణారెడ్డి గారు 200 మూవీస్లో యాక్ట్ చేస్తే ఈయన లైఫ్ టైం ఇప్పించారు. ఆల్మోస్ట్ 1000 మూవీస్లో అల్లూరు రామలింగయ్య గారు. ఆ తర్వాత రఘు వెంకయ్య గారి అవార్డు, తగ్గిపోయారు. మనకి హాస్య బ్రహ్మ అది కూడా వచ్చారు. పరమానంద బ్రహ్మానందం తర్వాత ఇంకా మన కామెడియన్స్ కనపడుతున్నారు. ఒక బాగా కామెడీగా చేసినటువంటి నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ అల్లూరు రామలింగయ్య గారికి బాగుంటారంటే నవ్వులు పండించిన నవ్వుల నరాజులు. దాదాపు 40-50 ఏళ్ళు ఆంధ్ర ప్రేక్షకుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించిన మహానుభావులు. మరి ఈరోజు కూడా వాళ్ళని మనం పంచుకుంటున్నామంటే వాళ్ళ గొప్పతనం ఆ నవ్వే. మరి రమణారెడ్డి గారు అనగానే ఆయన ఆకారం మనకి ఒక గొడుగు, ఆ గొడుగు ఆకారంలో ఆయన కనిపించడం. మరి ఆయన ఇంకా పెద్దలు చెప్పినట్టుగా ఆయన వేషం, భాష, ఆ యాస మన నెల్లూరుది కావడం మనందరికీ గర్వకారణం. ఇందాక ఆయన చెప్పినప్పుడు మాయాబజార్ చిత్రంలో కేవీ రెడ్డి గారు ఆయన డైలాగులు ఇస్తే జనరల్గా పౌరాణిక పాత్ర, ఆ పాత్ర మీద ఆయన పౌరాణిక స్టైల్లో ఆయన డైలాగ్ చెప్పాలి. కానీ ఆయన చెప్పింది నెల్లూరు యాసలు చెప్పారు. అక్కడ ఉండే కోఆర్డినేటర్లందరూ సార్ ఇందాక ఆయన డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు, ఆయన భాషను చెప్తుండంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా అది ఏ భాష అయినా పర్వాలేదు, రమణారెడ్డి గారు చెప్తే చాలు, అది ఆ పాత్ర పండిపోతుంది, ఆయన డైలాగు అదే అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి చారిత్రకం వేసిన, జానపదం వేసిన, సాంఘికం వేసిన ఏదైనా కూడా మన రమణారెడ్డి గారికి నెల్లూరు యాస. మరి నెల్లూరు యాసకి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుందో మనందరికీ తెలుసు. మరి దాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారు మన రమణారెడ్డి గారు. అలాగే అల్లూరు రామలింగయ్య గారి గురించి మీకు చెప్పలేదు. ఆయన చూడగానే తెర మీద ఆయన ఆహార్యం, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆయన చూడగానే మనకు నవ్వు చేస్తుంది. మరి ఇలాంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మనం ఇక్కడ, ఎందుకంటే ఈ రోజుల్లో నవ్వు అనేది కొనుక్కునే పరిస్థితిలో ఉంది. నవ్వుకునే రోజులు కాదు, నవ్వుకునే రోజులు అనేది మనకి ఈ రోజు ఉండే పరిస్థితి. ఎక్కడైనా ఇప్పుడు మనం చూస్తాం
యూట్యూబ్లో చూస్తున్నాం, ఎన్నో రీల్స్ చూస్తున్నాము, కామెడీ ఇవన్నీ చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఎవరైనా కూడా నవ్వు అంటే దానికి అట్రాక్ట్ అయిపోతారు. ఆ విధంగా ఈరోజు నవ్వుల కార్యక్రమానికి మీరందరూ చేశారు. అందరికీ చాలామంది మిత్రులకు, మహిళలకు అందరికీ నేను ఫోన్ చేశాను, మన గిరీష్ గారు చెప్పారు. ఆ విధంగా అందరూ చూసి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు అక్కడ సర్టిఫికేట్ని రమణారెడ్డి గారి పెద్ద కొడుకు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ని ఆ బుక్లో ఆయన ప్రింట్ చేశారు. దాని కింద రాశారు జూలై 1 ఆయన పుట్టింది, అక్టోబర్ 1 అని పొరపాటున ఎవరు చెప్పుకుంటారు. ఆ విధంగా చేస్తున్నంత మీరు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఫయాజ్ గారికి నేను చెప్పాను, సార్ ఈ విధంగా అల్లు రామలింగ గారిది అలాగే రమణారెడ్డి గారిది ఒకే రోజు వచ్చిందట. 2వ తేదీ లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ గారిది ఒకే రోజు వచ్చాయి. అటు దేశ నాయకులు ఒక రోజు పుట్టడం, ఈ హాస్పిటల్ ఒక రోజు పుట్టడం అనేది చాలా ఒక కోయిన్సైడ్గా జరిగిందంటే ఆయన చెప్పారు, మీరు అనుకుని తప్పండి. ఏమైంది సార్, రమణారెడ్డి గారు పుట్టింది అక్టోబర్ 1 కాదు, జూలై 1 అంటున్నాం. అదే సార్ అన్ని టీవీ ఛానల్స్లో కూడా వాళ్ళిద్దరు కలిపి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను యాక్టర్ అంటే. ఈ ఫోటోది బాగా మహేష్ సార్ ఫోటోది సార్ సుబ్రాడు అదే షీట్ అదే మహేష్ గారు బాగా చేస్తున్నారు ఫోటోని. సార్ నారాయణమూర్తి గారు నారాయణ స్వామిని సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు. సార్ నిలబడితే ఒక ఫోటో సార్. చాలా బాగా చెప్పారు. రమణారెడ్డి గారి గురించి మన ఫయాజ్ గారు బాగా చెప్పారండి. చెప్పండి పట్టండి, అంత బాగా చెప్పారంటే మీకు అర్థం కాలేదా? అరే అర్థం చేశారండి, బాగా పట్టండి చెప్పట్లా. థ్యాంక్ యూ. అది ఇంకా లేదు పాప, అది సరే సరే. తర్వాత పూర్వమాల ఇవ్వండి సార్, పూర్వమాల ఇవ్వండి సార్, మీరు ఏంటి సార్ పూర్వమాల ఏంటి పూర్వమాల చెప్పాలి. షీట్ ఇవ్వండి, కోపం వస్తుంది. రాండి కొట్టుకునే చప్పట్లు కొట్టుకునే గట్టిగా మన ఊళ్ళకి నిలువుదానికి